నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ఆధునిక కాలంలో చాలామందికి కోర్టు సమస్యల వల్ల, శత్రువుల వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుర్భరకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే నిరంతరం అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు అప్పుల విషవలయం నుంచి బయటికి రాలేక సతమతమైపోతున్నారు. కారణం తెలియని ఆందోళన, కారణం తెలియని భయము, మనోధైర్యం లేకపోవటం, ఇలాంటి సమస్యలతో కలియుగంలో మానవాళి కొట్టుమిట్టాడుతున్నారు. మానవాళిని ఉద్ధరించటానికి, ఈ సమస్యలన్నిటినీ తొలగింపజేయటానికి మహర్షులు శక్తివంతమైన దివ్యవంతమైనటువంటి మంత్రాలను మనకు అనుగ్రహించారు. అందుకే భయంకరమైనటువంటి శత్రు బాధలను, కోర్టు సమస్యలను తొలగింపజేసే బగళాముఖి అమ్మవారికి సంబంధించిన మంత్రము, అప్పుల విషవలయం నుంచి సులభంగా బయటికి తీసుకువచ్చే రుణ విమోచన అంగారక మంత్రము, మానసిక అశాంతి, ఒత్తిడి తొలగింపజేసి మనసుకు ఆహ్లాదాన్ని కలిగింపజేసే చంద్ర బీజ మంత్రము, వీటిని మహర్షులు మనకు అందించారు. ఈ మంత్రాలు పఠించటం వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈనాటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి దివ్యమంత్రం కార్యక్రమంలో భయంకరమైనటువంటి శత్రు బాధలను తొలగింపజేసి కోర్టు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కలిగింపజేసే బగళాముఖి మంత్రం గురించి తెలుసుకుందాం. శత్రువులు చేసే అన్ని రకాలైన పనుల వల్ల మన నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుర్భర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం రాక కోర్టు వ్యవహారాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆధునిక కాలంలో అనేక మంది సమస్యలకు లోనవుతున్నారు. కోర్టు సంబంధమైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు త్వరగా లభించటానికి, అలాగే భయంకరమైనటువంటి శత్రుబాధలను తొలగింపజేసి శత్రువులను సైతం మిత్రులుగా మార్చటానికి మహర్షులు అందించిన శక్తివంతమైన మంత్రమే బగళాముఖి మంత్రము. అందుకే అందరూ కూడా ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. బగళాముఖి అమ్మవారికి సంబంధించిన మంత్రం వెనుక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం దాగి ఉంది. ఆ పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే కృతయుగంలో ఒక భయంకరమైనటువంటి పెను తుఫాను కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఈ భయంకరమైన పెను తుఫాను వల్ల సృష్టి మొత్తం కూడా అల్లకల్లోలమైపోతున్న తరుణంలో సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళిని రక్షించటానికి బ్రహ్మదేవుడు హరిద్రా సరోవరం దగ్గరకు వెళ్ళి కఠోర తపస్సు ఆచరిస్తాడు. హరిద్రా సరోవరం అంటే పసుపు రంగులో ఉన్న జలము కలిగిన సరోవరం అని అర్థం. ఆ హరిద్రా సరోవరం దగ్గర బ్రహ్మదేవుడు కఠోర తపస్సు ఆచరించేసరికి అమ్మవారు పసుపు రంగు శరీర ఛాయతో, పసుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించి చతుర్భుజాలతో బగళాముఖి అమ్మవారుగా ఆవిర్భవించి ప్రకృతిలో వచ్చినటువంటి ఆ పెను తుఫానును స్తంభింపజేసిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలా అమ్మవారు ప్రకృతిలో వచ్చిన విపత్తును స్తంభింపజేసింది కాబట్టి బగళాముఖి అమ్మవారికి స్తంభనకారిణి అనే పేరు వచ్చింది. దశమహావిద్యలలో 8వ విద్య బగళాముఖి అమ్మవారు. అందుకే భయంకరమైన శత్రుబాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో శత్రువులు చేసే అన్ని వ్యవహారాలు స్తంభింపజేసే శక్తి ఈ బగళాముఖి అమ్మవారికి ఉంటుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అప్పుడు మహర్షులందరూ దివ్య శక్తితో రాబోయే కాలంలో మానవులు శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి, శత్రువులు చేసే చెడు చర్యలను అధిగమించటానికి వాళ్ళ దివ్య శక్తితో బగళాముఖి అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని దర్శించి మానవాళికి అనుగ్రహించారు. అదే శక్తివంతమైన బగళాముఖి మంత్రము. అందుకే అందరూ కూడా ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అనే మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే సంపూర్ణంగా శత్రుబాధల నుంచి బయటపడటానికి,
కోర్టు వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఏ మంత్రమైనా ఓంకార శక్తితోనే ఆ మంత్రంలో ఉన్న ప్రచోదన శక్తి అనేది ప్రారంభమవుతుంది. అందుకే ముందుగా సృష్టికి మూలమైన ప్రణవాక్షరం అకార ఉకార మకార సంయోగమైనటువంటి ఓంకారంతో మంత్రాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత హ్రీం అనే అక్షరము అమ్మవారికి ప్రీతికరమైన బీజాక్షరం. దీన్ని మాయా బీజం అంటారు. అహంకారాలను తొలగింపజేస్తుంది. హ్రీంకారి హ్రీంకార రూప ప్రణవస్వరూప. అమ్మవారు హ్రీం అనే అక్షరంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది కాబట్టి హ్రీం అనే అక్షరాన్ని మంత్రంలో ఉన్నట్లయితే దానివల్ల అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి హ్రీం అనే అక్షరాన్ని జపించడం ద్వారా బగళాముఖి శక్తిని ప్రచోదనం చేస్తున్నాం. బగళాముఖి సర్వదుష్టానాం అంటే బగళాముఖి దేవత సర్వ దుష్టులను కూడా సమూలంగా వాళ్ళ దుష్ట భావనల నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థించడమే బగళాముఖి సర్వదుష్టానాం అని ప్రార్థించడంలో ఉన్న అంతరార్థం. ఇక్కడ వాచం ముఖం పదం స్తంభయ అంటూ మంత్రంలో ప్రార్థిస్తున్నాం. వాచం అంటే వాక్కు మాట అని అర్థం. ముఖం అంటే ఆ వాక్కుకి కారణమైనటువంటి ముఖము, ఆ వాక్కుకు కారణమైన గొంతు అనే అర్థం తీసుకోవాలి. పదం అంటే అడుగులు కదలికలు అని అర్థం. వాచం ముఖం పదం స్తంభయ అంటే మన శత్రువులు చేసేటటువంటి చెడు ఆలోచనలు స్తంభింపజేయాలి. శత్రువులు మాట్లాడే చెడు మాటలను స్తంభింపజేయాలి. శత్రువులు మనకు చెడు చేయటానికి అడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులు స్తంభింపజేయాలి. అంటే శత్రువులు మన గురించి ఏం చెడు చేయాలన్నా వాళ్ళు మాట్లాడే చెడు మాటలు, వాళ్ళు వేసే చెడు అడుగులు అవన్నీ కూడా స్తంభింపజేయాలి అని బగళాముఖి అమ్మవారిని ప్రార్థిస్తూ వాచం ముఖం పదం స్తంభయ అంటూ మంత్రంలో ప్రార్థన చేస్తున్నాం. జిహ్వాం కీలయ అంటే అర్థం ఏంటంటే జిహ్వాం అంటే నాలుక. శత్రువులు మన గురించి తప్పుగా మాట్లాడే నాలుక ఆ చెడు మాటలు మాట్లాడకుండా స్తంభింపజేయమని బగళాముఖి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అందుకే జిహ్వాం కీలయ అంటూ మంత్రంలో ప్రార్థన చేస్తున్నాం. బుద్ధిం వినాశయ. బుద్ధిం వినాశనయ అంటే శత్రువులు మన గురించి చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు, చెడు బుద్ధిని కలిగి ఉంటారు. ఆ చెడు బుద్ధిని సమూలంగా నాశనం చెయ్యి అన్న అర్థంలో బుద్ధిం వినాశయ అంటూ బగళాముఖి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. హ్రీం ఓం స్వాహ అంటే అర్థం ఏంటంటే శత్రువులు చేసేటటువంటి అన్ని రకాలైన చెడు ఆలోచనలు, చెడు భావాలు, చెడు బుద్ధి, చెడు కదలికలు వీటన్నిటినీ స్తంభింపజేసే విధంగా హ్రీం ఓం స్వాహ అంటే అగ్నిదేవుడి వాహక శక్తి అయినటువంటి స్వాహాశక్తి ద్వారా నిన్ను ప్రచోదనం చేస్తున్నాము అని ప్రార్థించటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. స్వాహ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మా ప్రార్థన సమర్పించుకుంటున్నాము అని అర్థం. అందుకే ఎవరైనా సరే తీవ్రమైన శత్రుబాధలు ఎదుర్కొంటున్నప్పుడు బహిర్గత అంతర్గత శత్రుబాధల నుంచి బయటపడటానికి, శత్రువులు మనకు చేసే ఎలాంటి చెడైనా సరే ఆ చెడును అధిగమించటానికి, దానితో పాటుగా కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని పఠిస్తే బగళాముఖి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడు పఠించాలంటే ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజు కానీ, చతుర్దశి తిథి రోజు కానీ ఈ మంత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్ర పఠనం చేసేటప్పుడు పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించటం లేదా పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్ర పఠనం చేస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ నిరంతరము శత్రుబాధల వల్ల కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆ శత్రుబాధల నుంచి సంపూర్ణంగా బయటికి తీసుకువచ్చే శక్తి ఈ బగళాముఖి అమ్మవారి మంత్రానికి ఉంటుందని ఋషులు మనకి ఈ దివ్య మంత్రాన్ని అనుగ్రహించారు. అయితే ఈ బగళాముఖి అమ్మవారి మంత్రానికి సంబంధించి చాలామందిలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే బగళాముఖి మంత్రాన్ని జపించినట్లయితే
శత్రువుల శరీరంలో అవయవాల్లో కదలిక పడిపోతుందనే అపోహ చాలామందిలో ఉంది. ఋషులు ఎప్పుడూ కూడా చెడు చేసే మంత్రాలను మనకు అనుగ్రహించలేదు. శత్రువులు మన గురించి చెడు ఆలోచనలు చేస్తుంటే ఆ చెడు ఆలోచనలు, చెడు బుద్ధిని తొలగింపజేయటానికి మాత్రమే బగళాముఖి అమ్మవారి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అంతేగాని శత్రువుల శరీరాల్లో అవయవాలకు బగళాముఖి అమ్మవారి మంత్రం ఎటువంటి చెడు ఫలితాలను కలిగింపజేయదు. కాబట్టి ఈ బగళాముఖి అమ్మవారి మంత్ర పఠనం శత్రుబాధలు తొలగింపజేయటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి అద్భుతంగా సహకరిస్తుంది. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య రుణబాధలు. రుణబాధల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రుణబాధల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగింపజేయటానికి రుణ విమోచన అంగారక మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైన రుణ విమోచన అంగారక మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం రుణ విమోచకాయ అంగారకాయ నమః. ఈ రుణ విమోచన అంగారక మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే పరమేశ్వరుడు అంధకాసురుడనే పేరు కలిగిన రాక్షసుడితో కొన్ని వేల సంవత్సరాల పాటు తీవ్రమైన యుద్ధం చేస్తున్న తరుణంలో ఆ యుద్ధ ప్రభావం వల్ల యుద్ధరంగం మొత్తం కూడా వేడితో నిండిపోతుంది. దానివల్ల పరమేశ్వరుడికి యుద్ధరంగంలో స్వేదము, చెమట వస్తుంది. పరమేశ్వరుడి స్వేద బిందువులు అంటే చెమట బిందువులు జారి భూమి మీద పడతాయి. అప్పుడు ఆ చెమట బిందువులను భూదేవి స్వీకరించటం వల్ల భూమాత గర్భం ధరిస్తుంది. భూదేవి గర్భం దాల్చటం వల్ల అంగారకుడు జన్మించాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అంగారకుడినే మంగళుడు, కుజుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. కుజుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే నవగ్రహాలలో చాలా శక్తివంతమైన కుజుడు రుణబాధల నుంచి మనల్ని సులభంగా బయటికి తీసుకొస్తాడు. అయితే ఈయనకు అంగారకుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడి దివ్య తేజస్సు వల్ల ఆవిర్భవించాడు కాబట్టి, మండుతున్న నిప్పు కణంలాగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి అంగారకుడు అనే పేరు వచ్చింది. అంగారకుడు అంటే మండుతున్న నిప్పు కణము, నిప్పు రవ్వ అని మంత్రశాస్త్రంలో చెప్పారు. అలా భూదేవి నుంచి జన్మించిన తర్వాత అంగారకుడు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడి గురించి కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అంగారకుడిని అనుగ్రహించి నవగ్రహ మండలంలో స్థానాన్ని కల్పించి రుణాలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని ప్రసాదించాడని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే తీవ్రమైన రుణ బాధలతో సతమతమైపోయే వాళ్ళు అప్పుల విషవలయం నుంచి త్వరగా బయటికి రావటానికి, ఆర్థికపరమైన స్థిరత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ రుణ విమోచన అంగారక మంత్రం అద్భుతంగా సహకరిస్తుందని మహర్షులు ఈ దివ్యమైనటువంటి శక్తివంతమైన మంత్రాన్ని మనకు అనుగ్రహించారు. ఓం ఐం హ్రీం శ్రీం రుణ విమోచకాయ అంగారకాయ నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ అంగారక మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతోంది. సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారం. ఆ తర్వాత ఐం అంటే అది సరస్వతీదేవి బీజం, జ్ఞాన బీజం. హ్రీం అంటే భువనేశ్వరీదేవి బీజాక్షరం, అది మాయాశక్తికి సంకేతం, అహంకారాన్ని తొలగింపజేస్తుంది. శ్రీం అంటే లక్ష్మీ బీజము, ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కలిగింపజేస్తుంది. ఇక్కడ ఐం హ్రీం శ్రీం అని 3 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ 3 బీజాక్షరాలు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతము. ఐం అనే బీజాక్షరము జ్ఞానశక్తికి సంకేతము, శ్రీం అనే బీజాక్షరము ఇచ్ఛాశక్తికి సంకేతము, హ్రీం అనే బీజాక్షరము క్రియాశక్తికి సంకేతం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ పనికి సంబంధించిన కోరిక కలిగినట్లయితే దాన్ని ఇచ్ఛాశక్తి అనే పేరుతో పిలుస్తారు. ఆ పనిని నిర్వహించటానికి అవసరమైన తెలివితేటలుంటే దాన్ని జ్ఞానశక్తి అంటారు. ఆ పనిని సరైన విధంగా చేసే శక్తి ఉంటే దాన్ని క్రియాశక్తి అంటారు. కాబట్టి రుణబాధలు తొలగింపజేసుకోవటానికి మనం చేసే ప్రయత్నంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 శక్తి సంయోగమైనటువంటి బీజాక్షర శక్తి కావాలి. కాబట్టి ఇక్కడ మంత్రంలో ఐం హ్రీం శ్రీం
అనే బీజాక్షరాలను మనకు అందించారు. రుణ విమోచకాయ అంటే అర్థం ఏంటంటే అన్ని రకాలైన రుణాలను తొలగింపజేసేటటువంటి అంగారకుడికి నమస్కారం అనే అర్థంలో రుణ విమోచకాయ అంగారకాయ నమః అంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రుణాలు అంటే కేవలం ఆర్థికపరమైన రుణాలని మాత్రమే కాదు. మనిషికి దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము ఇలా అనేక రకాలైన రుణాలు ఉంటాయి. అలాగే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల కూడా అనేక రకాలైన రుణాలు ఉంటాయి. అన్ని రకాలైన రుణాలను సంపూర్ణంగా తొలగింపజేసే అంగారకుడికి నమస్కారము అన్న అర్థంలో రుణ విమోచకాయ అంగారకాయ నమః అంటూ మంత్రంలో మనం ప్రార్థన చేస్తున్నాం. అది ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం ఐం హ్రీం శ్రీం రుణ విమోచకాయ అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆర్థిక స్థిరత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రుణ విమోచక అంగారక మంత్రాన్ని మంగళవారం పఠించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే త్వరగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ కూడా ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం రుణ విమోచన అంగారక మంత్రాన్ని పఠిస్తే రుణాల నుంచి బయటపడవచ్చనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. కేవలం మంత్రాన్ని పఠించడం మాత్రమే కాదు, రుణాల నుంచి బయటికి రావటానికి అవసరమైన నైపుణ్యాన్ని వినియోగించాలి. శ్రమతో కష్టపడాలి. కష్టపడి తెలివితేటలతో ధనాన్ని కూడబెట్టి రుణబాధల నుంచి బయటపడే ప్రయత్నాలు చేయటానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ మంత్రం అనుగ్రహిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని రుణ విమోచన అంగారక మంత్రాన్ని పఠించినట్లయితే అంగారకుడి అనుగ్రహం వల్ల, మనం కష్టపడటం వల్ల, మన తెలివితేటల వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని పొంది రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆధునిక కాలంలో అనేక మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మానసిక అశాంతి, ఒత్తిడి. నిరంతర ఆరాట పోరాట జీవన శైలిలో మానసికంగా ఉన్న అశాంతిని తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపటానికి చంద్ర బీజ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ చంద్ర బీజ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఈ చంద్ర బీజ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు, అంటే పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు, ఆ పాల సముద్రం నుంచి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము వీటన్నిటితో పాటుగా నవగ్రహాలలో చంద్రుడు కూడా ఆవిర్భవించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి చంద్రుడు సహోదరుడు అని కూడా మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. చంద్రుడు మనసుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాడు, ఆహ్లాదాన్ని కలిగింపజేస్తాడు. అందుకే ఆధునిక కాలంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి మానసిక పరమైన సమస్యలు అధిగమించటానికి చంద్ర బీజ మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఈ చంద్ర బీజ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ చంద్ర మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతోంది. అకార ఉకార మకార స్వరూపమైన ఓంకారంతోనే చంద్రబీజ మంత్ర శక్తి మొత్తం కూడా ప్రచోదనం అవుతుంది. ఆ తర్వాత శ్రామ్ అనే బీజాక్షరము చంద్రుడిలో ఉన్నటువంటి చల్లదనాన్ని తెలియజేస్తుంది, మానసిక అశాంతిని తొలగింపజేస్తుంది. మానసిక అశాంతి, మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసి భావోద్వేగాలు నియంత్రణలో ఉంచే శక్తిని శ్రామ్ అనేటటువంటి బీజాక్షరం కలిగింపజేస్తుంది. ఆ తర్వాత శ్రీం అనే బీజాక్షరము లక్ష్మీ బీజము. ఇది సమస్త ఐశ్వర్యాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత శ్రౌం అనే బీజాక్షరము మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. చంద్రుడి అనుగ్రహం వల్ల మనోబలాన్ని పెంపొందింపజేసే బీజాక్షరము శ్రౌం అనే బీజాక్షరం. ఆ తర్వాత సహ అనే బీజాక్షరము చంద్రుడిలో ఉన్నటువంటి దైవీక శక్తిని సంపూర్ణంగా ప్రచోదనం చేస్తుంది.
చంద్రమసే అంటే అర్థం ఏంటంటే చంద్రదేవుడికి అని అర్థం. నమః అంటే నమస్కారం అని అర్థం. కాబట్టి ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఈ చంద్రబీజ మంత్రాన్ని పఠించినట్లయితే చంద్రుడు మనసుకు ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు, భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుతాడు, మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేసి అకారణ భయాన్ని తొలగింపజేస్తాడు. అలాంటి చంద్రుడికి నమస్కారం అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ మంత్రాన్ని పౌర్ణమి తిథి రోజు జపిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ప్రతి సోమవారము కూడా రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ చంద్రబీజ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే చంద్రగ్రహణం ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని పఠించరాదనే అపోహ చాలామందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. చంద్రగ్రహణం ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఫలితం అనేది కొన్ని వేల రెట్లు లభిస్తుందని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఆధునిక కాలంలో నిరంతర ఒత్తిడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒత్తిడిని అధిగమించటానికి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాలు అవలంబించాలి. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ఏర్పాటు చేసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, ప్రశాంతంగా ధ్యానము లాంటివి చేసుకోవటం, ఇలాంటివి చేస్తూ చంద్రబీజ మంత్రాన్ని పఠించినట్లయితే చంద్రుడిలో ఉన్నటువంటి ఆ శక్తి మొత్తం కూడా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది, భావోద్వేగాల నియంత్రణను కలిగింపజేస్తుంది. అందుకే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అనే ఈ అద్భుతమైన మంత్రము మానసిక ప్రశాంతతను కలిగింపజేయటానికి మహర్షులు మనకు అందించారు. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారు కోర్టు సమస్యలు అధిగమించటానికి, భయంకరమైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి బగళాముఖి మంత్రాన్ని, అలాగే నిరంతర అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి రుణ విమోచన అంగారక మంత్రాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగింపజేసే చంద్రబీజ మంత్రాన్ని, మహర్షులు అందించిన అద్భుతమైన దివ్య మంత్రాలను ఈనాటి దివ్య మంత్రంలో తెలుసుకున్నాం కదా. మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో మహర్షులు అందించిన శక్తివంతమైన మంత్రాలను, ఆ మంత్రాల వెనుక ఉన్నటువంటి మర్మాలను, మంత్ర పఠనం వల్ల కలిగే సత్ఫలితాలను గురించి తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.